మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగింది అన్న కేసులో హరీష్ కేసీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది హైకోర్టు. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగా లేవు అని తెలిపింది. జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేదు అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు హరీష్ రావు. విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. మేడిగడ్డ కేసులో హరీష్ కేసీఆర్ కు స్వల్ప ఊరటైతే లభించింది. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలని హైకోర్టు సస్పెండ్ చేసింది. అందులో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సరిగా లేవు అంటూ జిల్లా కోర్టుకు హైకోర్టు సూచనలు చేస్తోంది. జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేదు అంటూ హరీష్ రావు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా హైకోర్టు జిల్లా కోర్టుని అంటోంది. తదుపరి విచారణనైతే జనవరి 7కు వాయిదా వేసింది హైకోర్టు. మేడిగడ్డ కేసులో హరీష్ అలాగే కేసీఆర్ కు మాత్రం స్వల్ప ఊరట లభించిందనే చెప్పాలి. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ కేసులో సరిగా ఆర్డర్స్ లేవు అనింది. సరిగా వివరాలన్నీ కూడా పొందుపరచలేదు అంటూ చెప్తోంది హైకోర్టు. జిల్లా కోర్టుకు హరీష్ రావు క్వాష్ పిటిషన్తో వెళ్లారు. ఇందులో మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఎటువంటి అంశాలు అందులో పొందుపరచలేదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది? జయశంకర్ భూపాలపల్లి సెషన్ కోర్టు ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు సంబంధించి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టుకి ఈ పిటిషన్ పై విచారించే అర్హత లేదని చెప్పేసి కూడా వాళ్ళు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో సరైన నోటీసులో సరైన విషయం లేదు, సరైన పర్టికులర్స్ పాటించలేదని చెప్పేసి కూడా వాటికి సంబంధించిన నోటీసులని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ జనవరి 27కి వాయిదా వేయడం జరిగింది. 7వ తేదీన మరోసారి విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఎవరైతే కేసు వేశారో ఆ ప్రైవేట్ పార్టీ అయినటువంటి రాజలింగమూర్తికి ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో కేసీఆర్ కి హరీష్ రావుకి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పేసి కూడా చెప్పుకోండి. రైట్ సురేష్, మొత్తానికి భూపాలపల్లి కోర్టు వేసిన ఏదైతే దాఖలు చేసిందో పిటిషన్ దాన్ని హైకోర్టు కొట్టివేసిందని చెప్పాలి. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగా లేవు అంటూ హైకోర్టు హరీష్ రావు అలాగే కేసీఆర్ కు స్వల్ప ఊరట లభించేలా చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత విచారణను 7కి అంటే జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. మేడిగడ్డ కేసులో హరీష్ అలాగే కేసీఆర్ కు స్వల్ప ఊరట లభించింది.